రేవంత్ సర్కార్ రైతుల పాలిట శాపంగా మారిందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. కేసీఆర్ టంచనుగా రైతు బంధు ఇచ్చి అండగా నిలిస్తే రేవంత్ మాత్రం తమపై కక్షగట్టారని అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గం రైలాపూర్ రైతులతో టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. రైతు భరోసాను సరైన సకాలం చెల్లించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంట పెట్టుబడి సాయం పేరుతో కేసీఆర్ రైతు బంధు సరైన సకాలం చెల్లిస్తే రేవంత్ రెడ్డి మాత్రం 1,00,000 కొర్రీలు పెట్టి రైతులకు నిండా మోసం చేస్తున్నారు. రైతు భరోసా రాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ నియోజకవర్గంలోని రాయిపోల్ గ్రామంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, రైతు భరోసా ఎందుకు రావడం లేదు? గతంలో కేసీఆర్ సర్కార్ టంచన్గా రైతు భరోసా ఇస్తుండే, ప్రస్తుతం ఎందుకు వేయడం లేదు? మేము ఈ టైంలో మేము ఇట్లా రోడ్ల పొంటి కూర్చునేటోళ్ళం కాదు. ఈ పెట్టుబడి లేక రైతు భరోసా రాక ఎదురు చూస్తున్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రోన్ రాగానే రైతు భరోసా రైతు బంధు ఫస్ట్ ఇచ్చేస్తుండే. ఆ రైతు బంధు పేరు తీసేసి ఇప్పుడు ఈయన కొత్తగా రైతు భరోసా పెట్టిండు. మరి రైతు భరోసా లేదు, వడ్లకు బోనస్ లేదు, ఏం లేదు. రైతులకు ఇప్పుడు కాలం లేదు, ఏదో ముందు ముసిరిపోయింది, వెనుక పోయింది. ఇప్పుడు ఆ ఇథనాలు వడ్లు తెచ్చి అప్పు సప్పు తెచ్చి తుకాలు పోసుకుంటే తుకాలు ఎండిపోతున్నాయి. ఇంతమంది రైతులు ఇక్కడ పాలబుత్తి కాడ కూర్చున్నామని అంటే అర్థం చేసుకోండి మీరు. రైతు భరోసా కావాలి. అన్ని జిల్లాలకు ఇచ్చిండు, మా మేడ్చల్ జిల్లాకి ఇయ్యలే. మరి మా మేడ్చల్ జిల్లా రైతులం, మేము రైతులం కాదా? మాకు ఒక్కొక్కరికి పెంకటిన్లే ఉన్నాయి. ఇంకా పెంక మర్రేస్తాను కూడా మా దగ్గర పైసలు లేవు. ధనికిలమని మేడ్చల్ జిల్లాకి ఇస్తలేరా? లేకపోతే ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉందని ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. గతంలో కేసీఆర్ గారు అందరినీ ఒక తీరుగా చూసి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేసీఆర్ చేసినటువంటి పథకాలు అవన్నీ మర్చిపోయారు. ఈ రోజులో ఈ కాలం వస్తే తాగునీళ్ళకు కూడా కష్టం ఉండే. ఆ కేసీఆర్ పుణ్యాన కాళేశ్వరం ద్వారా ఇప్పుడు కనీసం మంచినీళ్ళు అన్నది తాగుతున్నాం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏమి చేసుడు లేదు. ఆ రైతు భరోసా కూడా టైంకి ఇచ్చుడు లేదు. ఇప్పుడు లాగోడికి లేక వీళ్ళంతా రైతులంతా ఇక్కడ కూర్చున్నాం. మరి మాకు వెంటనే మా మేడ్చల్ జిల్లా కూడా అందరికి ఇచ్చినట్టు రైతు భరోసా ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము రైతులం అందరం కూడా కలెక్టరేట్ ను ముట్టడించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మీరు చెప్పండి. నేనేం చెప్పినా కానీ అందరికి ఇవ్వాలి రైతు భరోసా. ఇస్తే ఒక్కదానికి ఒక జిల్లాకి ఇచ్చి ఒక జిల్లాకి ఇవ్వకపోవడం కారణమేమి? మొత్తానికి అందరికీ ఇవ్వాలి. ఇస్తే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకి వ్యవసాయానికి ఇవ్వాలి. అదొకటి పద్ధతి ఉంటుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఎకరా 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం, 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాడా? గవర్నమెంట్ వడ్లు దొక్కుతున్నాం, 2 సన్న వడ్లు దొక్కినాం, భరోసా లేదు. 2 రోజులకు ఎక్కువ అయిపోయి ఇప్పటికి. మరి ఏ బోనస్ ఏది? బోనస్ వస్తేనే కదా మాకు ఆశ మీద మేము వేసినాం. లేకపోతే దొడ్డోట్లు వేస్తుంటే అవి ఇంకెక్కువ వెళ్తుండే. ఇప్పుడు ఎకరాకి 20 క్వింటాలు కూడా వెళ్ళలేము మాకు. ఇవి మేము మేడికెళ్ళి తెచ్చి పెట్టాలి. ఇంకా రేవంత్ రెడ్డికి ఏమని రేవంత్ రెడ్డి అందరికీ ఇవ్వాలి. ఒక తీరే చూడాలి అందరినీ. ప్రతి తెలంగాణ అది కాంగ్రెస్ లో చూడాలి, టీఆర్ఎస్ లో అందరిని చూస్తేనే అదో పద్ధతి ఉంటుంది. కేసీఆర్ పాలనలో రైతు బంధు టైంకి వచ్చేది, మరి ఇప్పుడు ఎందుకు రావడం? ఎందుకు వస్తలే? ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి మా ఎవ్వరికి ఇస్తేనే లేదు. రంగారెడ్డి డిస్టిక్ లా వీటికి 3వసారి రైతు భరోసా లేదు, అది బోనస్ లేదు. అన్ని ఎందుకు ఇంత విపక్షం చూస్తుండో తెలియదు మరి ఆయనకు. ఈ ప్రభుత్వం ఏమైనా కావాలంటే ఏదైనా అంత స్ట్రైక్ చేయమన్నా చేస్తాం రేపటి నుంచి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? ఏమో మాకు ఇచ్చేటి ఆయన ఇంతకు ముందు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండో ఈయన అట్లే అదే విధంగా ఇస్తే సరిపోతుంది. మాకు కోరుకునేది అదే కదా. మొదలు ఎట్లా ఇచ్చిండో ఇప్పుడు ఆయన అదే ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. లేదంటే మేము అంతా రోడ్డు మీదకి వస్తాం. మాకు రైతు బంధు వస్తలేదు. ఇక్కడ ఇంచుమించు బయట జిల్లాలకు వేస్తున్నారు కానీ మాకు జిల్లాకి వేస్తలేరు. మాకు కూడా వేయాలి, అందరిలాగా మాకు కూడా వేయాలి. ఇక్కడ అందరూ ఈ రాయలపూర్లో 90% రైతులే ఉన్నారు. రైతులు వచ్చి చూసుకోమని చెప్పు అధికారులు వచ్చి చూసిపోయారు. అన్ని రాస్తారు. సొసైటీకి మేము కూడా వడ్లు ఇచ్చినాము, ఇంతవరకు బోనస్ లేదు. ఇవన్నీ మాకు ఇవ్వాలి. రుణమాఫీ కూడా మాకు రాలేదు. ఇంకా కంప్లీట్ చేసినామని చెప్తారు కానీ మాకు ఇంకా రానేలేదు. రైతు బంధు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. బోనస్ ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, రుణమాఫీ ఇవ్వాలి. మాకు
రైట్. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు కేసీఆర్ ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చిండో రైతు భరోసాగా నేనిస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు మాట తప్పిండు, దాన్ని ఎట్లా అంటారు? అబద్దాలతోని ప్రభుత్వం నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. మాటల గారెడితోని ప్రజలను మభ్యపెట్టి ఇలా అధికారంలోకి వచ్చిండు. ఒక రైతు భరోసా లేదు, మన ఒడ్ల బోనస్ కూడా లేదు, గతంలో వేసిన వాటి కూడా లేదు, ఇప్పుడు కూడా దిక్కు దివాణం లేదు. ఇలా రైతు రోడ్డు నెక్కిన పడ్డారు. ఈ టైంలో పొలంలో ఉండే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారంటే ఆర్థికంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ కూడా ఇవ్వాలి. అబద్దాలతోని ప్రభుత్వం నడిపితే ప్రజలు నమ్మటం లేరు. రేవంత్ రెడ్డి జీరో, అన్నింటిలో ఫెయిల్. అందుకనే ఇప్పటికైనా మేడ్చల్ జిల్లాకు ఇవ్వకపోవడం కారణం ఏంది? కొన్ని జిల్లాలకు ఇస్తున్నావు, మిగతా మేడ్చల్ జిల్లా రైతులు గారా? ఇక్కడనే ఇంకా పెట్టుబడి సాయం ఎక్కువ అవుతుంది ఖర్చు. అక్కడ 500 కూలీ దొరికితే ఇక్కడ 2000 రూపాయలు, ఒక ఆడ మనిషి వస్తే 1000 రూపాయల కూలీ. ఇక్కడనే ఇంకా పెట్టుబడి వ్యవసాయం ఎక్కువైతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు ఎంబడే రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, రైతు భరోసా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు, దాన్ని మీరు ఎట్లా చెప్తారు? రైతు భరోసా అనేది కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి రైతు అప్పుడు తక్షణమే వీళ్ళు ఎలక్షన్లలో అయితే ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. ముఖ్యంగా రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని చెప్పేసి పెద్దలు చెప్పారు అప్పుడు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ రైతులని మోసం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ముందు ముందు మీ ప్రభుత్వం కూలిపోయే రోజులు వస్తాయి. ఎందుకంటే మీకు తిరుగుబాటు రైతుల నుంచి ఎదురవుతుంది. కాబట్టి మీరు తక్షణమే ఏదైతే రైతులకి మేము 15,000 ఇస్తామని చెప్పిరో సంవత్సరానికి ఎకరాకి, ఆ చెప్పిన విధంగానే మీరు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. మళ్ళీ మీరు కౌలు రైతుకి కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీరు కౌలు రైతుకి ఇచ్చిన దాఖలు లేవు. మీరు ఎంబడే కౌలు రైతును కూడా ఆదుకోవాలి. అదేవిధంగా మేము కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పారు ఆ రోజు రైతులకి. కానీ వాళ్ళకు కూడా ఇచ్చింది లేదు. మీరు ఏ కండిషన్ లేకుండా రైతులు ఎంతమంది ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రైతు బంధు వేసిండో కండిషన్ లేకుండా మీరు కూడా వ్యవసాయానికి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎన్ని ఎకరాలు వేసినా ఏకున్నా మీరు కూడా రైతులకి వేస్తేనే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే ఎలక్షన్ల ముందట 6 గ్యారెంటీలు పెట్టిరో 6 గ్యారెంటీలు అమలు పరచాలని చెప్పేసి మేము ఖచ్చితంగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ పాలనలో వ్యవసాయం అనేది పండుగలా సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దాన్ని మరి మీరు ఎట్లా చూస్తారు? నిజానికి కూడా అప్పుడు కేసీఆర్ అంటేనే అప్పుడు ఊరూరున రైతు వేదికలు కట్టి అప్పుడు ఏ సందర్భం వచ్చినా రైతులకు అండగా ఉండే కేసీఆర్ ప్రభుత్వం అంటేనే. కాంగ్రెస్ అంటేనే మొత్తం మోసం చేసి రైతుల ఉసురు పోసుకుంటుంది. తెలంగాణలో రైతులు ఒకటే కాదు అన్ని వర్గాలను మోసం చేసి గద్దెనెక్కింది. కానీ వాళ్ళకి ఏది కళ్ళకు కనిపిస్తలేదా, కనిపించి కూడా కనిపించినట్టు నటిస్తారా ఏం అర్థమైతే లేదు. కానీ ఇప్పుడన్నా వ్యవసాయం అనేది ఇప్పుడు వానాకాలం దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళకి రైతు భరోసా ఇస్తేనే కొంతమంది ఇప్పుడు ట్రాక్టర్ పిలుచుకోవాలి, ఆడు పైసలు ఇస్తేనే వస్తాడు, లేకపోతే రానే రాడు. వాళ్ళు ట్రాక్టర్ దునిపియాలంటే పైసలు కావాలి. మన ప్రభుత్వం ఏమో అప్పుడేమో కేసీఆర్ గారేమో పైసలు ఫస్ట్ ఇచ్చిండు, వర్షాలు పడకుండా పైసలు ఇచ్చిండు. కానీ ఈయన ఆల్రెడీ 2 పంటలు 2 సీజన్లు ఎగ్గొట్టిండు. కనీసం ఈ సంవత్సరం అని ఇస్తాడని చెప్పేసి రైతులందరూ భావించారు. కానీ ఈయన ఇయ్యలేకపోయిండు. కాబట్టి ఇప్పటికైనా మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు మీరు పైసలు వేయాలి. కొన్ని జిల్లాలకు వేసి అక్కడనేమో ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అక్కడనేమో మీరు పైసలు వేసారు. ఇక్కడ ఎందుకు వేయరు? ఇక్కడ ఎలక్షన్లు పెట్టు నీకు దమ్ముంటే ఇక్కడ కూడా అయిపోయినాయి కదా. అందరితో పాటు ఇక్కడ కూడా సర్పంచ్ ఎలక్షన్లు మాకు ఉంటే ఐఐటీయే కదా. మీరు కొత్తగా మున్సిపాల్ చేసిరు, మున్సిపాల్ చేసి మీరు ఎలక్షన్లకు పోతలేరు. మీకు ధైర్యం లేదు కాబట్టి మీరు ఎలక్షన్లకు పోతలే. మీరు ఇక్కడ కూడా ఎలక్షన్లు పెట్టండి. ఎలక్షన్లు పెడితే మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి ఇవాళ రైతులు అందరూ ముక్క కంఠంతో గ్రామంలో ఇవాళ ఒక్కరు కూడా పొలంలో పోకుండా ఇవాళ ఇక్కడ కూర్చొని అందరూ మేము ఖచ్చితంగా మీరు రైతు బంద్ వేస్తేనే మీకు రేపు ఎలక్షన్లలో తిరగనిస్తాం మీ నాయకులని, లేకపోతే మీ నాయకులు ఎవరు వచ్చినా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఇవాళ రైతులందరూ రోడ్ ఎక్కినారు. ఇప్పటికైనా మీరు ఈ 2-3 రోజులలో రైతు బంద్ వేస్తేనే మీకు బాగుంటది. లేకపోతే మీ నాయకులు గాని మీ అధికారులు గాని ఎక్కడున్నా మేము అడ్డుకుంటాం. మీ ఆఫీసులను కూడా ముట్టడియడానికి మేము ఏమాత్రం వెనుకపోం. కేసీఆర్ పాలనలో ఎరువులు కూడా సక్రమంగా సరైన టైంకి అందేవి. ఇప్పుడు ఎరువులు కూడా అందని పరిస్థితి ఉంది. మరి దాన్ని మీరు ఎట్లా చెప్పు? రైతు బందే ఇస్తలేడు, ఇంకా ఎరువుల దాకా ఎడబోతారు. వీళ్ళు వేయకపోతే బాగుండనే ఉంటున్నారు. ముందేమో వేయాలి, ఎన్ని ఇచ్చినా మేము కొంటామని చెప్తున్నారు. కానీ మొన్న వర్షాలు పడితే ఒక్కొక్కరు మొలకలు ఎత్తి ఎన్ని రోజులున్నాయి రోడ్ల మీద
ఒక్కొక్క రైతే రాత్రి పగలు మొత్తం వరి కోసిన రోజులు వర్షాలు పడ్డారు. ఒక్క అధికారు రాలే, ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ రాలే, ఎవ్వరు రాలే. రైట్, మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, రైతు భరోసా వచ్చిందా మీకు? రాలేదు సార్ మాకు రైతు భరోసా. గతంలో కేసీఆర్ ఇస్తుండే కదా, మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఏమో మరి ఇప్పుడు అన్ని జిల్లాలకు ఇస్తున్నారు. మా రైలాపూర్ జిల్లాకు, మా మేడ్చల్ నియోజకవర్గానికి అయితే ఇస్తలేరు. దాని ఎందుకో తెలియదు మరి. అది రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లుందంట? అది గోల్మాల్, అంతా గోల్మాల్, అంతా గోల్మాల్ ఉంది. అది మీరు చెప్పండి, రైతు భరోసా మేడ్చల్ జిల్లా రైతులకు రాలేదు, మరి దాని మీద ఎట్లా ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు 15,000 అన్నారు, రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, ఎకరాకు 15,000 అన్నారు. ఆయన ఇప్పుడు ఆ 12,000 కూడా వేయట్లేదు, 15,000 అని చెప్పేసి. ఇక్కడ మరి ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ప్రజలకైతే ఖచ్చితంగా రైతు బంధు వేయట్లేదు. ఆయన బోనస్ ఇస్తున్నారు, వడ్లకు బోనస్ కూడా ఇవ్వట్లేదు. రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదు 2 లక్షల లోపల రైతులకు. ఇక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్తారు. ఆయన గతంలో ఇక్కడ పార్లమెంటు మెంబర్ కూడా చేశారు. ఇక్కడ ప్రజలను మర్చిపోయారు, మరి ఆయన ఏంటో తెలియదు. ఇంకా జనాలు ఘోరంగా ఇక్కడైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాలు. ఆయన పాలన అయితే ఘోరంగా ఉన్నది. అంటే మళ్ళీ ఒకవైపు ఎరువులు గిట్ట దొరకని పరిస్థితి ఉంది. కేసీఆర్ పాలనలో ఎరువులు సకాలంలో అందితే ఇప్పుడు ఎరువులు దొరకని పరిస్థితి, ఎరువుల షాపుల దగ్గర లైన్లు నిలబడే పరిస్థితి ఉంది. మరి దాన్ని ఇక రైతు భరోసా లేదు, కాలం లేదు, ఎరువులకి ఏం పోతారు? ఎరువులు అయితే ఆల్రెడీ ఇవ్వట్లేదు. మళ్ళా గతంలో ఆనాటి రోజులు తెస్తాడు, ఆనాటి రోజులు తెచ్చిండు. చెప్పులు బ్యాగులు లైన్లో పెట్టి రైతులు ఆల్రెడీ మళ్ళీ లైన్లో చెప్పులు పెడతా ఉన్నారు. ఎరువులు కూడా సకాలంలో దొరకట్లేదు ఇప్పుడు అప్పట్లాగా. కేసీఆర్ పాలన ఎట్లుండే, మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ పాలన అద్భుతంగా ఉండే. కేసీఆర్ పాలనలో రైతులను రాజుల్లాగా చూసారు, చాలా బాగుండే కేసీఆర్ పాలనలో. అప్పుడు 10 సంవత్సరాలు రైతులు కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి. రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు కాంగ్రెస్? రైతుల పాలిట శాపంగా మారింది కాంగ్రెస్ పార్టీ. చెప్పారు కదా ఆనాటి రోజులు తెస్తామని, మళ్ళీ తెచ్చారు. అన్ని మనకు చూపిస్తూనే ఉన్నారు ఇక వాళ్ళు. నెక్స్ట్ మనతో పాటు మరొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడారు. చెప్పండి, రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు? గతంలో కేసీఆర్ కలెక్టర్స్ టైంకి రైతు భరోసా ఇచ్చేది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? అదే అధికారులు ఉన్నారు, ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళకు గవర్నమెంట్ నడపడానికి సత్తా లేదు. వాళ్ళకు చేత గాని ప్రభుత్వం నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ 2 లక్షలు అర్జెంట్ గా తెచ్చుకోండి, నేను రాగానే తీసి రుణమాఫీ చేస్తా, పీకేస్తా, గీకేస్తా అన్నాడు. ఏం పీకిండు? ఎంతమందికి ఇచ్చిండు? అడిగి అధికారుల దగ్గరికి పోతే ఏదో ఒక సాకు చెప్పి ఆ 2 లక్షలు ఇవ్వకపోవడము, ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు మాఫీ చేయకపోవడం, అట్లా ఎంతమందికి మాఫీ చేసిండు? ఫస్ట్ ఉన్నలోనే మాఫీ కాలేదు చాలా మందికి, ఇది కాలేదు. ఇప్పుడు రైతు బంధు పేరు మీద వానాకాలం వర్షాలు పడకుండా రైతులకు టైంకు రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు నేను 15,000 ఇస్తా, మీరు ఇమ్మీడియట్లు అందరూ నాకు ఓట్లు వేయరు, నేను గద్దెనెక్కంగా మీకు ఏదంటే అది చేస్తానని చెప్పి ఇప్పుడు గద్దెనెక్కించి రైతులను ఒక ఈనంగా చూస్తున్నాడు. ఆయనకు ఏం కావాలి? ఇన్కమ్ సోర్సెస్ గా వచ్చేది కావాలి. ఇప్పుడు ఈ మేడ్చల్ జిల్లా ఎందుకు ఏం అన్యాయం చేసింది నీకు? మేడ్చల్ జిల్లాకి ఎందుకు ఇస్తలేవు అంటే మేడ్చల్ జిల్లా ఓట్లు నీకు వల్లేవా? మేడ్చల్ జిల్లాలో ఇక్కడ మల్లారెడ్డి అందరు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరని ఇక్కడ పక్షపాతం చూపిస్తున్నావా? చూపి నీకు దమ్ముంటే ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ కు మా సత్తా ఏందో, రైతుల సత్తా ఏందో నీకు చూపిస్తారు. పాలన రైతు భరోసా ఎట్లా వచ్చేది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు 3 పైసల పైసలు రాలేవు, 3 పంటల పైసలు రైతు బంధు రాలేవు. మాకు రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ ఇప్పుడైతుంది అప్పుడైతుంది అని ఇప్పటిదాకా రుణమాఫీ కూడా కాలేదు. మాకు రైతు బంధు అనేది మాకు రోని నాడే మాకు పేమెంట్ కేసీఆర్ ఉండగా రోని ఒక రోజు అటో ఇటో పేమెంట్ అకౌంట్లోకి వచ్చేది. ఇప్పుడు 3 పైసల సంది మా మేడ్చల్ మండలికి అయితే రైతు బంధు రావట్లేదు. మేడ్చల్ మండలకు ఎందుకు వస్తలేవు అని అంటే అంతా R1 జోన్ రింగ్ రోడ్ చుట్టూ పేమెంట్ పకడించి రైతు బంధు లేకపోవడం మా రైతుల బాధ. గతంలో కేసీఆర్ ఇలాంటి రైతులను చూడలేదు కదా, అందరికి రైతు బంధు ఇచ్చిండు. గతంలో కేసీఆర్ అనేటైనా రైతును గుర్తించిండు కాబట్టి, ఆయన రైతుల బాధ తెలుసు కాబట్టి కేసీఆర్ టైం కు టైం పేమెంట్ వేసిండు. మేడ్చల్ మండలికి వేసిండు, గరీబులకు వేసిండు, ఉన్నోళ్ళకి వేసిండు, అన్నిటికీ రైతు బంధు వేసిండు ఆయన. ఈ రేవంత్ రెడ్డి అనేది ఆయన పాలన పటేళ్ల పాలన అయింది కాబట్టి ఆయనకు ఏం సంబంధం అవుతుందో ఆ నోట్లకి వెళ్తే అన్ని పచ్చి అవద్దాలే, అన్ని పచ్చి బూతులే. అక్కడ కుక్క కన్నా అధ్వానం, కుక్క ఎంత తోపండి పిచ్చి కుక్క కొడుతుంది చూడు, అట్లనే కుక్క కన్నా అధ్వానం నోట్లకి వెళ్ళి మాట వెళ్తే. మాకు ఈ సంవత్సరం రైతు భరోసా రాలేదు, వేరే విలేజ్లకి ఇస్తారు. మేమేం పాపం చేసినాము, మాకేం అన్యాయం చేస్తారు? ఇట్లా మాకు రైతు భరోసా ఎందుకు అసలేరు? మీరు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 10 2 పంటలకు 2 సార్లు వేసేది మాకు. ఈసారి అసలే రైతు బంధు వస్తలేదు. ఏంది కథ ఏంది మాకు అర్థమైతలేదు. ఇది మరి ఏంది ఇది అసలు అర్థమైతలేదు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ సంగతి.
ఈ రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా ఈయన హామీలన్నీ మట్టిలో కలిసిపోయినాయి. మరి సంపదనంలో పడ్డా సంపాదించుకుంటుండా మాకు అర్థమైతే లేదు సార్. దండం పెట్టి చెప్తున్నాం, వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు, మేము గెలవంగానే ఇస్తాన్నావు. కేసీఆర్ ఏమో ఒక 3 నెలలు పడుతుంది అన్నాడు, నువ్వేమో గెలవంగానే ఇస్తా 4,000 అన్నావు. ₹1 గతి లేదు. మరి అవన్నీ పైసలు ఎక్కడ పోతున్నాయి? ఆయన ఇట్లా ఇచ్చిండు, నువ్వెందుకు ఇస్తలేవు? అదొకటి. రైతులకు మూడో పంట రైతు బంధు పడది. ఆ రైతు బంధు పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, ఈ పథకాలు తులం బంగారం అన్నాడు ఇంకా మీదికెళ్ళి, ఆ తులం బంగారం పోయింది. సార్ దయచేసి ఇప్పటికైనా ఆ రేవంత్ రెడ్డికి పిచ్చిలు వేస్తే మీరు పక్కకున్న మంత్రులు కూడా పట్టించుకోవాలి సార్. మేము మంత్రి అయిపోయినాము, కుర్చీలో కూర్చున్నామంటే అన్నం మెడికల్ వస్తుంది, మేము పండిస్తేనే మీకు అన్నం వస్తుంది. పైసలు తింటారా? మీరు పైసలు తింటారా సార్? అన్నమేగా తినేది మీరు. ఎన్ని కోట్లున్నా కూడా పైసలు తినరు కదా. మేము పండించిన బియ్యమేగా మీరు తినేది. మరి మాకు రైతు బంధు ఎందుకు వేయరు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి రైతు బంధు వచ్చినుండే. ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి మాత్రం రైతు బంధు ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. రైతు భరోసా సరైన సమయానికి రాకపోవడం పట్ల మేడ్చల్ జిల్లా రైతులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇవ్వాల్సిందే అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సమయానికి టంచన్గా రైతు బంధుతో సరైన నిధులు ఇచ్చేవారని, కానీ రేవంత్ సర్కార్ వచ్చి మాట తప్పుతున్నారు. మేడ్చల్ జిల్లా రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా 2-3 రోజుల్లో రైతు భరోసా తమకు మొత్తం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కలెక్టర్ ఆఫీస్తో పాటు రింగ్ రోడ్డు ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాలుతో యాసర్, టీ న్యూస్, మేడ్చల్.